తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు ఒక లీడర్ చాలా గొప్పగా చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చిత్రీకరించాలి ఎవరు ఆయనకాయనే చిత్రీకరించుకుండు. ఆయన ఎవరో కాదు, సిద్దిపేట ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి స్వయాన కేసీఆర్ అల్లుడు హరీష్ రావు. నిజంగా సిద్దిపేటలో ఎంత దుర్మార్గమైందో ఈ దృశ్యాలను ఇక్కడ సంఘటన మీ దృష్టికి తీసుకురావడం కోసం నేను ప్రస్తుతం సిద్దిపేటకు రావడం జరిగింది. ఇక్కడ రంగనాయక సాగర్ భూముల్ని అప్పనంగా రంగనాయక సాగర్ సంబంధించినటువంటి భూముల్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల భూముల్ని 2000 మంది ప్రజల్ని చాలా ఇబ్బంది పెట్టి అధికారంలో ఉండి కదా, మంత్రిగా ఉన్నాడు కదా, దాదాపుగా 30 లక్షలకు విలువ చేసే భూమిని కేవలం ప్రభుత్వం 5 లక్షలు 6 లక్షలు కట్టించి ఆ రైతులని నోట్లో మన్ను కొట్టిన చరిత్ర ఈ హరీష్ రావుది. చాలా రకాలుగా బయట హరీష్ రావు అంటే అభివృద్ధి, హరీష్ రావు అంటే చాలా న్యాయం చేస్తాడు, హరీష్ రావు అంటే మొత్తం ప్రజల సమస్యలు తీరుస్తాడని చెప్పుకుంటారు చాలామంది. కానీ హరీష్ రావు అంటే ఒక భూ దొంగ, హరీష్ రావు అంటే ఒక దొంగ అనేది మీ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనతో పాటు ఒక రైతు ఉన్నారు. పెద్దయినా నమస్కారం, ఏం పేరు మీ పేరు? నా పేరు ఎల్లయ్య. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటా సార్ నేను. అసలు ఏం జరిగింది అప్పుడు, ఏం జరిగింది, ఎట్లా తీసుకురు అన్ని స్పష్టంగా వివరించవా ఒకసారి? ఏం జరిగిందంటే సార్, ఇప్పుడు ఈ ల్యాండ్ అంతా రంగనాయక సాగర్ నిర్మిస్తాము. ఓకే. మన దళితులకు, బడుగు బలహీన వర్గాలకు, నిరుపేద రైతులకు, కూలీ రైతులకు, ఓకే, మన పంట పొలాలకు నీరు తెచ్చుకుంటే బాగుంటుందని జాగాలు తీసుకొని రంగనాయక సాగర్ కట్టిస్తామని జాగాలు తీసుకున్నారు సార్. జాగాలు తీసుకున్న తర్వాత ఏమైంది, ఈ ప్లేస్ నాది 2 ఎకరాల 12 గుంటలు సార్ నాది. 2 ఎకరాల 12 గుంటలు అయితే ఒక 6 గుంటలు మాత్రమే తీసుకున్నారు. ఓకే. 2 ఎకరాల 12 గుంటలలోకి వెళ్ళి ఒక 6 గుంటలు మాత్రమే తీసుకున్నారు. ఓకే. ఇంకా నాకు 2 ఎకరాల 6 గుంటలు ఉండాలి. 6 గుంటలలోకి వెళ్ళి బార్డర్ ఇది సార్ వాళ్ళది. ఓకే. ఆ టర్నింగ్ నుంచి ఆ పోల్ వరకు బార్డర్ వాళ్ళది. ఒకసారి చెప్పటవా ఆ పోల్ సార్, అది ఆ బార్డర్, ఆ పోల్ కనిపిస్తుంది కదా సార్, ఆ పోల్ అవతల కానీ టర్నింగ్ ఉందా సార్, ఆ టర్నింగ్ అటువైపు కూడా ఇట్లా రావాలి సార్, స్ట్రేట్ గా ఇట్లా రావాలి. ఓకే. అయితే ఏం చేసిరంటే వీళ్ళు, మాకు ఈశాన్యం తగ్గుతుంది, వాస్తుకు ఉండదు, ఈ 3 గుంటలు మాకు ఇస్తే ఇక్కడి నుంచి నీ పొలంలోకి వెళ్ళడానికి దారిస్తాం, లేకపోతే ఇవ్వని ఒక 6 నెలలు ఇబ్బంది పెట్టారు సార్. నన్ను ఏం చేశారు, ఈడ కంపేయడము, రానియకపోవడము, ఈడ ఆవులు కట్టేస్తే ఆవులు వదిలిపెట్టడము, బెదిరియడం. స్టేషన్ తీసుకోపోలేదు సార్, తీసుకోపోలేదు. అట్లయినా వాళ్ళతో సాధించినాయి. ఇక చివరి మార్గం ఏంటంటే మనకి వెనక సపోర్ట్ లేక బెండ్ కావాల్సి వచ్చింది సార్. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఈ 6 గుంటలు మేము ఎందుకు ఇచ్చినామంటే నీళ్ళ కొరకు ఇచ్చాం సార్. అలాంటి రైతులు బాగుపడతారు, నీళ్ళు వస్తాయని ఇచ్చినాం. కానీ ఇక్కడ రిసార్ట్లు కట్టడానికి, హోటల్ కట్టడానికి మేము ల్యాండ్ ఇవ్వలేదు. చూడ అది రిసార్టా? చూడా రిసార్ట్ సార్. ఎందుకోసం కట్టారట ఇది? ఈ వాళ్ళకి సరిగా ఉన్నోళ్ళు, డబ్బు ఉన్న వాళ్ళు జల్సాలు చేయడానికి, ఇది ఇక్కడ వచ్చి జల్సాలు చేయడానికి, రైతుల భూముల దగ్గర రైతుల భూములు లాక్కొని జల్సాలు చేయడానికి వచ్చారు. రైతుల భూములు లాక్కొని హోటల్ రిసార్ట్లు కట్టి జల్సాలు వేయడానికి ఇది కట్టిండు మన మంత్రి. ఎవరు వస్తారట మరి ఈ రిసార్ట్కి? ఎవరు వస్తారట? ఇక ఎవరు వస్తారో రాకపోతారు, కానీ ఓపెన్ అయితే తెలుస్తుంది సార్. ఓపెన్ రాలి కదా. ఇప్పుడు గవర్నమెంట్ పేరు మీద ఈయన తీసేసుకుంటా హరీష్ రావు సార్. వాస్తవానికి ఇది ఈ ల్యాండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పేరు మీద ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సుడాకు హ్యాండ్ ఓవర్ చేసినట్టు ఎలాంటి దాఖలా లేవు. సుడాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇక వాళ్ళది రాజ్యం, వాళ్ళది ప్రపంచం, వాళ్ళది అనుకున్నది ఆట, పాడిందే పాట, వాళ్ళు ఇష్టం అనేది కట్టేసారు. ఇప్పటికీ ఈ ప్లేస్ కూడా ఇది నా పేరు మీద ఉంది సార్. ఇది ఇప్పటికి నా పేరు మీద ఉంది, ఇది కట్ కాలేదు, నా పేరు మీద ఉంది. మరి మీరు కోర్టుకు పోలే? ఇక కోర్టుకి ఏం పోతాం సార్, ఎక్కడ పోయినా వాళ్ళ అధికారులే, ఒక ఫైల్ కదలేదు, వాళ్ళ మనుషులు, వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ మనుషులే, వాళ్ళు చెప్పినట్టు తినటోళ్ళే. మనం ఏమని బెదిరించేది మిమ్మల్ని? జాగా ఇస్తావా, లేకపోతే ఆన్లైన్కే కట్ చెప్పిమంటావా, ఏదో ఒకటి చెప్పు. అది పరిస్థితి. ఇంటికి వచ్చాను బెదిరించి, ఇంటికి వచ్చి ఇట్లా బెదిరించడం ఏం లేదు. కానీ అయితే ఇక్కడ వరకు నీళ్ళన్న రావాలి సార్, లేకపోతే మా భూములు మాక నీయాలి. ఇంత ఏదో వరి పట్టనో కంది చేయనో మక్కసే వేసుకొని బతుకుతాం. ఈ హోటళ్లకు ఎవరు బతుకుతారు సార్? వీళ్ళు ఎక్కడో బయట వాళ్ళు ఉన్నోళ్ళు వచ్చి ఇక్కడ ఎంజాయ్ జల్సాలు చేయడానికి చూడండి. అది సార్ పరిస్థితి. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా దూరం అనుకుంటా సిద్దిపేటకి. ఇది సిద్దిపేటకు 7 కిలోమీటర్లు సార్, 7 కిలోమీటర్స్. అలాగని మెయిన్ రోడ్ కూడా కాదు కదా ఇది? మెయిన్ రోడ్ కూడా కాదు సార్ ఇది. మరి ఎందుకు ఈ రిసార్ట్ గీడ కట్టడానికి ఎందుకు కట్టండి అంటావు? పక్కనే ఫార్మసీ కాలేజ్. ఎవరిది అది? అది కూడా సార్దే, హరీష్ రావు సార్దేనా? హరీష్ రావు సార్దే అది కూడా.
ఫార్మర్స్ కాలేజ్ ఆయనదే. దాని దగ్గర ఇది ఉంటే ఇక మనం అనుకున్నది ఆట పాడిందే పాట మనది నడుస్తుంది కదా అని అన్ని చెప్పి దాన్ని డెవలప్ చేయడం కోసం దాన్ని ఇది చేయడం కోసం ఇక్కడ కట్టిండు సార్. వా ఇంత దుర్మార్గమా. రైతులు అంతమంది రైతులు వెళ్ళేటప్పుడు గోడున ఏడ్చుకుంటూ వెళ్ళారు కదా. ఏడ్చిరు సార్, ఏడ్చిరు, చాలా మంది ఏడ్చిరు. బతుకమ్మ పాటల రూపంలో అట్లా ఇట్లా చాలా నిరసన వ్యక్తం చేసారు. ఇక్కడ గ్రామాలు ఉండేనా? లేకుండా సార్, భూములు ఇక మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం కదా, భూములు ఇక అన్ని నీళ్లు నిండితే మాకు కనిపించాయి ఎట్లా ఉంటాయి కదా సార్ రైతు బాధ. ఇప్పుడు ఏం చేసుకుంటారు ఆ రైతులంతా? ఏం లేదు సార్, ఇక జాగలు కొందరు హుషారుండి ఇంకో ధర కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు, ఇక కొందరు అప్పులు కట్టుకొని అటు ఇటు. కానీ చాలా మంది ఖరాబ్ అయ్యారు సార్, ఉపాధి అంతా కోల్పోయారు. అప్పుడు ఏమి ఇచ్చిండు సార్, 6,50,000 ఎకరం ఇచ్చిండు. ఇక్కడ బయటకు పోతే 70 లక్షలు 80 లక్షలు అట్లా ఉంది. ఏం కొంటారు సార్ మనలాంటి వాళ్ళు? అప్పుడు ఇదంతా చేసినప్పుడు హరీష్ రావుని మీరు కలిసే ప్రయత్నం చేయలేదా? కలవడానికి ప్రయత్నం చేసినా కానీ ఆడదాకా పోనీయలేదు సార్. కింది స్థాయి అధికారులు అక్కడ దాకా పోనీయలేదు మమ్మల్ని. బలవంతంగానే ఏదున్నా బలవంతంగానే అంత ఏదున్నా. మరి ఇంత జరుగుతుంది, ఇంత వినిపించుకున్నా పట్టించుకోలేదు? ఎప్పుడు పట్టించుకోలేదు సార్, పట్టించుకోలేదు. అది ఎప్పుడు స్టార్ట్ చేసిండు సార్? అది ఒక 1.5 year అవుతుంది సార్. అది 6 నెలల కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. అది ఓపెన్ అయిపోయింది సార్, క్లాసులు నడుస్తున్నాయి. 6 నెలల కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు క్లాసులు నడవడం దగ్గర 1 year అవుతుంది. 1 year అవుతుంది. దాన్ని బిల్డ్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవడం కోసం ఇట్లా రైతుల దగ్గర తీసుకొచ్చి మరి అదేవరు పేరు మీద ఉంది ఆ భూమి? అది ఒక టీచర్ సార్, సిద్దిపేట శ్రీనివాస్ రెడ్డి అని టీచర్ ఉంటాడు, ఆయన దగ్గర తీసుకున్నారు. అది కూడా లాక్కురా మరి? వాళ్ళు ఎట్లా అయిందో తెలియదు సార్ మనకు. అది అయితే ఒక టీచరు సిద్దిపేట ఆయన ల్యాండ్ అది. రైట్. మీరు అంత పోరాటం చేసారు పెద్దయినా అన్ని సంవత్సరాలు. అంటే ఇక్కడ రంగనాయక సాగుకు సంబంధించినటువంటి రైతులు కూడా చాలా ఆవేశంతో చాలా బాధతో చాలా ఫైట్ చేశారు. కనీసం మీ గవర్నమెంట్ మిమ్మల్ని మీ గవర్నమెంట్ మాకు ఇంత కాదు, రేటుకి అంత కాదు, కొంచెం రేటు ఎక్కువ కట్టిస్తామని రాలేదా మీ దగ్గరికి? పోయినా కానీ మన గోడు పట్టుకుంటూ లేవాలి సార్. అక్కడ మన బాధ చెప్పుకుంటే వినటో లేవాలి. అక్కడ అంతా వాళ్ళది ఆయన రాజ్యం. ఇప్పుడు ఎంత ఉంది నీకు వ్యవసాయం? సార్ నాకు వ్యవసాయం ఇప్పుడు 2 ఎకరాల 6.5 గుంటలు ఉంది సార్. 6 గుంటలు ఇంట్లో పోయింది. 2 గుంటలు అన్యాయంగా ఇది కబ్జా పెట్టిరు. ఇప్పుడు కూడా దీన్ని ఎన్ని రోజుల్లో తీసేసుకుంటాను. అది నేను తీసేసుకుంటా. మొన్ననే తీసేస్తా అనుకున్నా సార్, కానీ కొద్దిగా ఏదో ఉండాలి కదా సార్ కొద్దిగా, అట్లా అని చెప్పి ఆగినే తీసేస్తారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆ బండి ఉందా సార్, ఆ బండి కాడ ఆవులకు షెడ్ ఉండే నాకు. ఇప్పుడు నాదే కదా సార్, ఇట్లా స్ట్రేట్గా ఇది నాదే కదా, నా జాగాలనే నేను షెడ్ వేసుకున్నా. ఆవులకు బర్రెలకు షెడ్ వేసుకుంటే నువ్వు అక్కడ ఆవులకు షెడ్ వేస్తే పెండ ఉంటుంది, లేగలు ఉంటాయి, గలీజ్ కనిపిస్తుంది. అవుట్స్కట్ నుంచి వస్తారు జనం, అది గలీజ్ కనిపిస్తే ఇంట్లోకి ఎవరు రారు అని చెప్పి సుడాలా ఒక ఆయన ఉంటాడు ఏవో అని, ఇంకో ఆయన సిపిఓ అని వందనం ఉంటాడు. వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ సిబ్బందిని పెట్టి ఆ షెడ్ తీపిచ్చారు సార్. షెడ్ తీపిచ్చారు. మనం ఎవరికి చెప్పుకున్నా మన బాధ వినటం ఎవరు లేరు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ భూమి ఈ రోడ్డు ఇంత హైట్ లేదు సార్. ఇది దాని హైట్ ఉండే, ఇది మడి ఉందా సార్, దాని హైట్ ఉండే. ఇది కట్టెడ్ ఈ రోడ్డు వచ్చేటప్పుడు అడిగింది నేను, సార్ మరి నా పొలం డౌన్ అవుతుంది కదా, నా పొలం డౌన్ అయితే వర్షపు నీళ్లు బయటికి వెళ్ళడానికి ఎట్లా సార్ అంటే, నీకెందుకు, రిసార్ట్ అయిపోయిన తర్వాత మోరి కట్టిస్తాము, ఈ రిసార్ట్ అయిపోయిన తర్వాత మోరి కట్టిస్తాము, ఆ వర్షపు నీళ్లు ఈ మోర్లోకి వెళ్ళి రిజర్వాయర్లో పోయేటట్టు ఆ కలవాటు కట్టించి మోరి ద్వారా నీ నీళ్లు పంపిస్తామని చెప్పారు సార్. చెప్పారు. ఇప్పుడు ఆ మోరి కట్టించడం లేరు, ఆ కలవాటు కట్టించడం లేరు. వర్షం వస్తే ఆ మడి మొత్తం మునిగిపోతుంది సార్, ఏ పంట వేసినా ఖరాబ్ కదా, మొత్తం ఉన్న ల్యాండ్ మొత్తం మునిగిపోతుంది. ఇక వర్షం నీళ్ళు పోవడానికి మార్గం లేదు కదా సార్. అవును, ఈయన ఒక్క కారు పంట వేసుకోవాలంటుంది, ఒక వేసవి కాలం మాత్రమే పనిచేస్తుంది. ఉన్నదే 2 ఎకరాలు. ఇప్పటికీ ఆడ పైపులు ఉన్నాయి సార్ మోర్ దగ్గర. ఈ రోడ్డు వేయకముందు అక్కడ పైపులు ఉండే, వర్షం నీళ్ళు వస్తే వెళ్ళిపోవడానికి పైపులు ఉండే. ఇప్పుడు ఓపెన్ చేస్తే పైపులు వెళ్తాయి అక్కడ, ఆ పైపులను బ్లాక్ చేసిర్రు. వాళ్ళు చేసిన పనికి ఇది. ఎందుకు బ్లాక్ చేసారు అది? ఇక వాళ్ళకి చెప్పేటో లేవాలి సార్, వాళ్ళకు అంటే నిన్ను ఇబ్బంది పెట్టడం కోసం. అంతే కదా సార్, ఇక ఇంత ఇబ్బంది పెడితే ఇంత అమ్ముకొని పోతాడు. మిస్టర్ హరీష్ రావు, నీ అంత లంగా లేడు నాకు తెలిసి. ఇంత అమాయక రైతుల దగ్గర ఇంత లంగతనమా? మళ్ళీ నువ్వు బ్రోకర్గా నెత్తుకొని వాడు ఉండే కానీ మీ కలెక్టర్ అప్పుడు ఎవరు? వెంకటరామరెడ్డి సార్. బ్రోకర్ అయినా ఇప్పుడు మన మేదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేసే వెంకటరామరెడ్డి అప్పుడున్న కలెక్టర్.
వచ్చిండ వాడు ఆయన ఎప్పుడన్నా వచ్చిండికి రాకపోతుండే సార్, రాకపోతుండే కానీ వాళ్ళకంటే వాళ్ళ అంజర్లు ఎక్కువ సార్, అరాచకాలు వాళ్ళ అంజర్లు ఎక్కువ. హరీష్ రావు, నీ బ్రోకర్ గాళ్ళు, నీ చెంచాగాళ్ళు గిదేం పనయా? సిద్దిపేటని డెవలప్ చేసిన సిద్దిపేట రోల్ మోడల్ ఏంది హరీష్ రావు? గా వెంకటరామరెడ్డి అని బ్రోకర్ని పెట్టుకొని గింతమంది 2000 మంది రైతుల పొట్టగొట్టినవు. ఇవాళ గా బ్రోకర్ గానికి పొట్టగొట్టినందుకు ఎంపీ టికెట్ ఇప్పించుకున్నావు. నీ పాయకాన్లు గడిగినందుకు వాడిని ఎంపీ టికెట్ ఇచ్చుకొని ఆయనను గెలిపించుకుంటాను తిరుగుతున్నావు. ప్రజలారా ఆలోచించండి, రైతులారా, తెలంగాణ ప్రజలారా, ముఖ్యంగా మెదక్ ప్రజలారా, ఇలాంటి దుర్మార్గుని ఈ గోస చూడండి. ఇలాంటి రైతుల గోసలు చూడాలన్నా మీరు. 2000 మంది రైతుల గోసలు చూసిరు. 2000 మంది రైతులని మీరు కించపరిస్తే వాళ్ళని అవమానపరచాలనుకుంటే ఈ దొంగ వెంకటరామరెడ్డి గారికి ఓటీరు. లేదు మేము రైతుల గోసను చూడలేము, రైతుల గోసలు రైతుల పడ్డ కష్టాలకు మేము బుద్ధి చెప్తాం అనుకుంటే వెంకటరామరెడ్డి అనేటువంటి డిపాజిట్ రాకుండా చేయండి. ఇది హరీష్ రావు సంబంధించినటువంటి వ్యవస్థ. ఇంకేమన్నా చెప్తావా పెద్దనా? ఏం లేదు సార్, ఇది ఒక రైతు ఆవేదన. అంటే ఇప్పటికీ స్టిల్ నౌ ఇగో ఇంత ల్యాండ్, దాదాపుగా చాలా గుంటలు, ఈ ల్యాండ్ 3 గుంటలు ల్యాండ్ ఇక్కడ అన్యాయంగా నువ్వు ఆల్రెడీ రంగనాయక సాగర్కు గుంజుకున్నావు, మళ్ళీ 3 గుంటల జాగాని ఏం సంబంధం లేకుండా లాక్కున్నావు. ఇది నీ పరిస్థితి, నీ చెత్త వ్యవస్థ. నీలాంటి దుర్మార్గుని తెలంగాణ నుంచి వెళ్ళేయాలని నేనైతే తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా. ఇది ఇలాంటి వ్యవస్థమైనటువంటి ఇలాంటి రైతుల ఇబ్బందుల్ని, ఇలాంటి రైతుల త్యాగాల్ని, ఇలాంటి రైతుల పడ్డ గోసల్ని మీరు అవమానపరచాలంటే మాత్రం బీఆర్ఎస్కి వేయండి. ఇలాంటి రైతులకు న్యాయం జరగాలంటే మాత్రం బీఆర్ఎస్ డిపాజిట్ రావద్దు. వెంకటరామరెడ్డి అనేటువంటి వాడు రాజపుష్ప అని చెప్పేసి కోకాపేటలో 100 కోట్లు పెట్టి ఒక ఎకరం కొన్నాడు. అంటే ఇలాంటి రైతుల దగ్గర ఎంత లాక్కొని 100 కోట్లు పెట్టి ఒక ఎకరం కొనుక్కుంటే మీరు ఆలోచించుకోండి. సో ఇది ఈరోజు ఇక్కడ సంబంధించి ఇంకా ఉన్నది. ఇది ఒక పార్ట్ 1. ఇంకొక హరీష్ రావు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఎక్కడ వచ్చింది ఏందో అది కూడా వివరించే ప్రయత్నం చేస్తా. ఇది తెలుసుకుందాం, ఇంకా వచ్చిర్రు రైతులు, తెలుసుకుందాం. ఇక్కడ ఏం జరిగిన విషయాలు కూడా తెలుసుకుందాం. పెద్దనా నమస్కారం. నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? పరశురామ్ గౌడ్. ఏం చేస్తుంటారు? ఈ ప్రస్తుతానికి ఇప్పుడు ఈ డ్యామే నుంచి భూమి మా చెట్లు వృత్తిరీత్యా చెట్లు కూడా పోయినాయి, ఉపాధి పోయింది. ఇప్పుడు మా డబ్బులు తీసుకోలేదు. ఎంత ల్యాండ్ తీసుకున్నారు నీ దగ్గర నుంచి? 9 ఎకరాల 10 గుంటలు. ఎంత కట్టించారు? 6.5 ఇచ్చారు కానీ నేను తీసుకోలేదు. తీసుకోలేదా? తీసుకోలేదు. ఎందుకు తీసుకోలే మరి? అది 13 జీవో ప్రకారంగా కావాలని చెప్పి నా అభిప్రాయం. ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు. ఏం చెప్తావు? 13వ జీవో ప్రకారం ఏమిస్తారు పెద్ద? భూమికి భూమి, ఉపాధి కల్పించడము, ఉద్యోగాలు ఇచ్చడము. అంటే నేను రైతుని కాబట్టి భూమితోనే ఉంటా, భూమిలో సస్తా అని చెప్పారు. అంతే. ఏమన్నది దానికి? అట్లా ఇవ్వలేము, 6.5 ఇస్తాం, నీ ఇష్టం ఉంటే తీసుకో, లేకపోతే లేదు. చాలా ఇబ్బంది అయితే తీసుకోకపోతే మేము డిపాజిట్ చేస్తాము. అట్లా బెదిరించారు. నీళ్ళు నింప రోజు మమ్మల్ని అరెస్ట్ చేసారు. తెలియకుండా మా 3 కుటుంబాలను ఏం చేసారు? అరెస్ట్ చేసి ఇక చెప్పకుండా తీసుకుపోయారు. అలా ఇస్తామని ఏరియాకు మబ్బుల 4 గంటలకు వచ్చి మేము దొంగదానం చేసినట్టుగా, ఈ హరీష్ రావు సొమ్ము, కేసీఆర్ సొమ్ము మేము తిన్నట్టుగా. అట్లా ఇప్పటికీ ఏ ఉపాధి కానీ ఏది లేదు. మాది సుమారు నీళ్ళు నింపే రోజుకు ఒక 5 ఎకరాల పొలము పంట చేతికొచ్చే టైంలో వారం రోజులు అయితే పోసుకుంటాం అనంగా ఇంత దౌర్జన్యంగా నీళ్ళు నింపుకొని. ఇంత దుర్మార్గం హరీష్ రావు అంటే బయటికి పెద్దగా మంచిగా కనపడతాడు కదా పెద్ద. మీరు కావాలని చెప్తారు ఏమన్నా? మాకేం పగన ఏమైనా పగేం కాదు కదా మాకు. మా సెంటాల మాది ఎల్లమ్మ టెంపుల్ దగ్గర. 9 ఎకరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికి? ఇప్పటికి 4 సంవత్సరాలు వెళ్ళి. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు కూలీ నాలు చేసుకుంటున్నాం, పిల్లలు మేము అందరం అంతే.
ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు ఒక బిడ్డ. వాళ్ళు ఏం చేస్తారు? ఈ కొడుకు కూడా కాలే, బిడ్డని ఇంత చదివించిన MBBS డాక్టర్. ఒక రైతు నా భూమి నాకు కావాలన్నందుకు కూడా నువ్వు దుర్మార్గుణమైన హరీశ్రావు. అంతే, ఆ ప్రభుత్వానికే ఇక నువ్వు ఏం పోలీసులు ఊకొచ్చేదా మీ ఇంటికి? ఇక బెదిరిస్తే నేను అదలే, ఏం చేస్తావు చేసుకో, ఇక్కడే ఉంటా అంటేనే ఆ పని చేశారు, అరెస్ట్ చేసి నీళ్ళు నింపారు. ఇక్కడ ఉంటే ఇది మీకు మిమ్మల్ని ఎవరు కూడా ఆదుకునే ప్రయత్నం చేయలే? ఎవరు లేరు. మళ్ళీ ఆ తర్వాత భూమి ఇస్తా చూసుకో అంటే అటు ఒకటి చెప్తే చూసుకున్నాక మా ఊరు లీడరు కానివ్వలే. ఎవరైనా? రాధాకిషన్ శర్మ లీడర్. ఆయన ఎవరు లీడర్? అదే TRS లీడర్. హరీశ్రావు మనిషే. ఇప్పుడు చైర్మన్ భర్త ఇప్పుడు రన్నింగ్. ఇప్పుడు ఆయన పెద్ద లీడరే. నేను చెప్పినట్టు వినలే. ఇప్పుడు జరిగింది పెద్ద ఆయన. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మీరేం డిమాండ్ చేస్తారు? ఏదైనా మాకు ఒక భూమి కల్పిస్తే ఆ భూమి చేసుకొని బతుకుతాం. ఎంత మీకు ఆ భూమి ఎందుకు? ఈ భూమి అంటే మేము చేసుకొని బతికేదే కదా, వృత్తిరీత్యా ఏది కుల వృత్తి గౌడ్స్, ఈ చెట్లు లేవు కదా, ఇంత భూమి ఇస్తే ఇంత ఏదైనా ఇంత కూలి వనాలి అన్నట్టుగా ఇంత వ్యవసాయం చేసుకొని బతుకుతాం కదా. ఇది తెలంగాణ ప్రజలారా, నాకు తెలిసి రైతు అనేట ఆయనకు నువ్వు కోట్ల రూపాయలు లేక 100 కోట్లు ఇస్తే ఏం చేసుకోలేరయ్యా. వాళ్ళకు 1,20,00,000 రూపాయలు ఇప్పుడు నా ల్యాండ్ ఉంటే ఇవాళ ఒక ఎకరా. ఇప్పుడు ప్రస్తుతానికి హరీష్ రావు ఇక్కడ ఒక 80-90 ఎట్టుకుంటుండు ఒక ఎకరం. ఆయన కొంటుండే ఇక్కడ భూమి కొన్నాడా? దాదాపు ఉంటుంది అక్కడ 10-15 ఎకరాలు. అంటే ఆయన సొంతంగా కొనుక్కున్న మాట. ఇక్కడ ఒక రైతును కూడా అన్యాయంగా ఏదో చేసిరాట. ఎందుకు పెద్ద ఒక రైతు ఏదో పంట వేసుకుంటే ఇక్కడ అరెస్ట్ చేసి ఏది కేసు రఘుపతి అని మీ బ్రదరా? వీళ్ళ బ్రదర్. మీ పేరేం పేరు పెద్ద? నా పేరు ప్రభాకర్. ఏం జరిగింది ఇట్లా? ఇది మాదే, మా అన్న వాళ్ళది ల్యాండ్. మాదేమో సెంటర్లో పోయింది. ఇక్కడ 30 ఎకరాలు పోయింది మొత్తం. చూపెడతారు ఇక్కడ 6 అన్నదమ్ములం మేము. ఈ ల్యాండ్ మొత్తం పోయింది. ఇది మాదే. ఈత చెట్లు ఉన్నాయి, ఈ తాటి చెట్టు దగ్గరికి వెళ్ళి 30 ఎకరాల వాటర్ దాకా. వీడికి ఎప్పుడైనా వాటర్ వచ్చినాయి వాళ్ళు తీసుకుని ఇక్కడికి రాలే. ఇక్కడ రాకున్నా ఇది వాళ్ళు దాని కింద తీసుకొని గౌడ్స్ కానీ ఇచ్చిండ్రు వాళ్ళు. మా జాగాను వాళ్ళకు తేలితే మేము దున్నుకోవాలి, కాదంటే మేము డబ్బులు ఇస్తాం మళ్ళీ తిరిగి. మా జాగా మాకు కావాలని మేము పిటిషన్ వేయడానికి రెడీగా ఉన్నాము. అది అట్లా చేయకుండా వాళ్ళకు గౌడ్స్ కానీ, మేము గౌడ్స్ అయినా మా జాగా ఇప్పుడు వాళ్ళది ఉన్నది, మిగిలిన వాళ్ళది ఏమైనా కొనియాలి. కానీ మా జాగా తేలితే మేము దున్నుకోవాలి కానీ ఏ రూల్ ప్రకారమైనా ఎక్కడైనా. కానీ అటువంటిది ఉన్నది ఏ మిడ్ మానేర్లో కానీ ఎక్కడ కానీ. వీళ్ళు ఏం చేస్తున్నారంటే అలాగా అక్రమంగా అట్లా బెదిరించుకుంటూ పోలీసు వాళ్ళతో కేసులు పెట్టిన మా బ్రదర్ మీద. అది అక్కడ దాగో ఇది ఈత చెట్ల పక్కకు ఉన్నటువంటిది మా బ్రదర్దే. ఇప్పుడు ఆయనకు ఆపరేషన్ అయింది నిన్న, లేకపోతే ఆయన ఉండేటోడే మాట్లాడేటోడు లైవ్ గా. తేలినటువంటి జాగ ఉన్నది కదా సార్, అది ఆ తేలినటువంటి జాగల ఆడదాకా వాటర్ వస్తలేవు కాబట్టి నేను దున్నుకుంటా అని దున్నుకున్నాడు. దున్నుకుంటే నువ్వు ఎట్లా దున్నుకుంటావు అని ఆయన మీద కేసు బుక్ చేయించారు. మిగతా వాళ్ళు ఇక్కడ వేరే వాళ్ళు కూడా రెడ్డీస్ వాళ్ళు ఎంపీటీసీ వాళ్ళు మిగతా వాళ్ళు దున్నుకుంటున్నారు. అట్లే వాటర్లా ఇప్పుడు కాలువ కింద పోయినటువంటిది అది వాళ్ళని దున్నుకొనిస్తుండు. అంటే పార్టీ వాళ్ళనేమో దున్నుకొనిస్తుండు, అదర్ వాళ్ళనేమో ఇట్లా కేసులు బుక్ చేసుకుంటా ఇట్లా చేసిర్రు అన్నట్టు. అది ఇప్పుడు అప్పుడు కలెక్టర్ ఎవరు? అప్పుడు వెంకటరామరెడ్డి ఉంటాడు. వెంకటరామరెడ్డి ఆయన ఎక్కడ అక్కడ దాకా మన ఎవరు పోనిస్తారు సార్? పోనీరు వీళ్ళు పోయినరు. ఇప్పుడు 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 ఎవరి దగ్గర పేరు మీరు? అప్పుడు ప్రస్తుత ఏది ఎంపీగా లేవాడు అటువంటి వెంకటరామరెడ్డి కలెక్టర్. అప్పుడు నేను ఒక 3 గంటలు సార్తో చర్చ పెట్టుకున్నా. మీ ల్యాండ్ అయితే మీరు ఇదే విధంగా వదులుతారా, మరి ఈ మాట అడగరాదా? మరి అడిగితే తప్పేం సార్ అంటే, లేదండి మీ వరకు 1 ఇయర్ కదా, అదే 6.5 కట్టిస్తాం తీసుకో, లేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది, నువ్వు ఏం చేస్తావు చేసుకో. నేను కలెక్టర్ చెప్తున్నాడు, నువ్వు కలెక్టర్ అయినా సరే నేను అంత చదువుకోకున్నా నేను నీకంటే ఎక్కువ నాలెడ్జ్ పరుని, నువ్వు నన్ను క్రాస్ చేయలేవని చెప్పిన డైరెక్ట్. ఇక శుద్ధ పూస అంటే ఇక వాళ్ళు బతకడానికి మందిని ముంచడానికి శుద్ధ మాటలు చెప్తారు. ఈ హరీష్ రావు దగ్గర తీసుకెళ్ళి నేను చర్చ పెట్టుకొని మాట్లాడతా అని చెప్పి వీళ్ళకు చెప్పిన నేను. కానీ కలవనీలేదు. కలెక్టర్ ఏమంటాడంటే నేను చాలా శుద్ధ పూసనా మాలాంటి వాళ్ళ ముందు ఈ వెంకటరామరెడ్డి మాట్లాడితే ఆ శుద్ధ పూస విధానాన్ని మేము ప్రజలకు మేము చెప్పగలుగుతాం. ఇక గెలుసుడు అంటే ఇక డబ్బుతో గెలుస్తాడు ఏమో తప్ప, కానీ ఏది సానుభూతిగా మాత్రం ఏం గెలవలేడు.
మీ ఉసురు దాకుద్దా మరి? ఖచ్చితంగా ఇందులో పోయిన వాళ్ళ ఉసురు అందులో ప్రథమ ఉసురు నాదే. ఎందుకంటే ఆ పంటను వారం రోజులు అయితే కోసుకునే పంటను 5 అంటే ఒక సుమారు 5 ఎకరాలు ఏం వేసినప్పుడు? వరి. 5 ఎకరాల వరి అంటే ఎంత పంట దాదాపుగా? ఇక దాదాపు ఒక 30 పెట్టుకున్న 150 క్వింటాలు. 150 క్వింటాలు అంటే నీకు ఎంత వచ్చేది? ఇక అప్పుడు 1800 అట్లున్నది. ఇక 18 × 150 అనే విధానంగా లెక్కించు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. మీరు ఏం కోరుకుంటారు? ఇక ఏదైనా ఈ గవర్నమెంట్ మా మీద దయదలిసి ఇప్పటికైనా మాకు ఒక న్యాయం చేస్తే మేము ఈ గవర్నమెంట్ ఏం లేదు ఇవ్వాల్సిందే. ఇప్పుడు అంటే ఆ మాటగా డిమాండ్ అనే మాట కూడా కాకుండా ఇప్పటికి మేము ఇప్పుడు పోరాటంలో ఉన్నాం. హైకోర్టు బెంచ్ మీద కేసు ఉంది. దానికి పిలిచి అధికారులు కానీ లేక ఏదైనా సంబంధిత ఎమ్మెల్యేలా లేకపోతే మంత్రులా పిలిచి మాకు ఇంత న్యాయం చేస్తే మేము ఇంత బతకడానికి మాకు ఇంత ఛాయిస్ ఉంటుంది. ఆయన ఉన్నాడా? మాట్లాడిద్దాం. ఇక్కడ ఒక రైతు మీద కేసులు పెట్టి జైలు అన్న. మీ పేరేం పేరు అన్న? ఏం జరిగిందన్న అప్పుడు? అప్పుడు ఏం జరిగింది? అదే డ్యామ్ కట్టిన తర్వాత 3-4 ఏళ్ళ వరకు కూడా వాళ్ళకి నీళ్ళు రాలే. అదే బ్యాక్ సైడ్ కి కట్టేసుకోపోయాడు. కట్టేసుకోపోతే ఆ బ్యాక్ సైడ్ లో వేరే నాకు ఉన్న మిగిలిన ప్లేస్ లో వాటర్ వచ్చేసి నిలబడ్డది. అదే అక్కడ కలబోటు కట్టలే. కట్టకపోతే నేను కింద పసిగిరి ఒక 10 ఏళ్ళు. ఎందుకంటే కట్టవద్దని మనకి మరి అన్ని అమ్ముకున్నా వాటికి ఒక రమ్మంగా. అయితే పశువుల కొరకు మక్కలు కొనాలి కలిపి నేను కింద ఒక అర్ధెకరం అంతా కలిపి కాసిపోయాను. అయితే ఏవి నరసింహ వచ్చి కేసు చేసింది ఆయన. ఎవరైనా ఏవి నరసింహ మరి ఇక్కడ ఉన్నప్పుడు కలెక్టర్ ఎవరుండే అప్పుడు? వెంకటరామరెడ్డి ఉండే అప్పుడు. పోయినరా మరి కలిసిరా? లేదు సార్, ఇక నాకు కేసు అయిపోయింది. కేసు బుక్ చేసి ఆడ నాకు ఎఫ్ఐఆర్ బుక్ చేసి అది పంపించేసిండు. ఆయన నాకు ఆనే బెయిల్ ఇచ్చిండు పోలీస్ స్టేషన్ లా. స్టేషన్ బెయిల్ ఇచ్చాడు. ఇక నేను ఎమ్మెల్యే అప్పుడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ కేసు మళ్ళీ వచ్చింది. ఇంకా తిరుగుతున్నా కేసు చుట్టూ ఇంకా మొన్న 4 వేస్తుంది నేను. ఇప్పుడు మళ్ళా 30 తారీఖు నాడు ఉన్నది 5వ నెల. అది రైట్ పెద్ద. మీకు న్యాయం జరగాలి. మీ వంట ఉంటాం, మీరేం భయపడకండి. అదే సార్, ఇంకా కొంచెం గ్యాస్ కట్ అవుతుంది మాకు మిగిలింది. అయితే ఆ జాగను ఎన్నో సార్లు ఎవరు అది క్రీడా చైర్మన్ అట శ్రీనివాస్ రెడ్డి రవీందర్ రెడ్డి ఎవరు 4 సార్లు వచ్చేసి మేము 4 సార్లు రాగానే నేను రానే చేంజ్ చేసిన ఇది ఎప్పుడు పోలీసులు ఉండేది. ఆ లోపల అడ్వాన్స్ గా నేను కోర్టు నుంచి అది పంపాను. ఇక అది ఎవరు రాలేదు. ఇప్పుడు అర్థం లేదు. అది గ్యాస్ అట్లా కబ్జాలు నచ్చిన. ఇప్పుడు చూడండి ప్రజలారా, అంత సిగ్గులేని వ్యవస్థ ఆ రైతు దగ్గర. పాపం ఇప్పటికీ దాదాపుగా ఒక 4-5 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి ఎంత కొట్లాడుతుండో. ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుర్రా మీరు? ఇంకా సిగ్గు లేకుండా ఏం ముఖం పెట్టుకొని అడుగుతుర్రు? మీకు దమ్ముంటే గీ రైతులతో మాట్లాడండి. గీడున్న రంగనాయక సాగర్ రైతులతో మాట్లాడరు. సమలాపూర్లో ఉన్న పరశురామ్ గౌడ్తో మీరు ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడు సార్ అని చెప్పి మీరు ఛాలెంజ్ చేసిన దానికి నేను మాట్లాడతా. చెప్పండి. వెంకటరామరెడ్డి నీతి పోరాడు అయితే ఎలాంటి ఈ కుంభకోణాలు ఇందులో ఏది ఎవరు దోషిపెట్టలే అనుకుంటే, నీతి పోరాడు అనుకుంటే, పరశురామ్ గౌడ్ అనేటోడు సందలాపూర్లో ఉంటాడు, భూమి చేయని వ్యక్తి. వెంకటరామరెడ్డితో 2 టైంలు మాట్లాడినా మళ్ళీ ఇప్పుడు రాజకీయంగా వచ్చి నా ముందు నేను నీతి పరుణ అని చెప్పి నా ముందు ఒక్క మాట చెప్పాను. రమ్మను ఇక్కడ రంగనాయక సాగర్కి వస్తాడా, సిద్దిపేటకి వస్తాడా, సందలాపూర్ వస్తాడా, ఏడికైనా నేను ఆన్సర్ ఇస్తాను. నేను రెడీ. నాకు ఆన్సర్ ఇస్తే నేను ఓకే. తలవంచుకొని వెళ్ళిపోతావులకి మొత్తం ల్యాండ్ కూడా వదిలిపెట్టిపోతా. అప్పుడే చెప్పిన మీరు జబర్దస్త్ తీసుకుంటే గవర్నమెంట్ మొత్తం వదిలిపెడతా కానీ నేను మాత్రం తలవకు అని చెప్పిన. ఆ మాట చెప్పేసిన. అబ్బా ఏం మాట్లాడినావు అన్నాడు. ఏం భయపెడదాం అనుకున్నా. అంటే వీడు ఊరోడు భయపడిద్దాం చూసిండు, శర్మాటోడు భయపడి ఇవ్వాలని చూసిండు. మినిస్టర్ రాని నా దగ్గరికి మాట్లాడతా కానీ మాత్రం మీరెవరు అన్న. నేను మరి దేశాన్ని మీరు నమ్మక రైతు, దేశానికి అన్నం పెట్టే రైతు అంటారు, మొత్తం ఇది రైతుల ప్రభుత్వం అంటారు. కానీ ఏది కాదు, వాళ్ళ పొట్ట నింపుకోవడానికే ఇవన్నీ జిమ్మిక్కులు తప్ప. నేను ఒక్కరిని ఇక్కడ 2400 ఎకరాలల్లా ఒక 9 ఎకరాలు మేము నేను కోరింది గొంతమ్మ కోరి కాదు.
మా పిల్లలకు ముగ్గురికి ఉపాధి కల్పించండి మా 3 కుటుంబాలలో. నెక్స్ట్ ఏంటిది అక్కడ ఆ గుట్ట అనేది అక్కడ కనబడుతుంటుంది. ఆ గుట్ట కాడ 13 లక్షలు ఇచ్చిండు. ఆ 13 లక్షల లెక్క నాకు కట్టేయండి, నేను సంతకం ఇప్పుడే 5 నిమిషాలు పెట్టిస్తాను. అక్కడ ఒక 13 అక్కడ 6.5 ఇక్కడ. మరి అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు ఒక ప్రాజెక్టులో ఒకే విధానం ఎక్కడైనా జీవో అయినా ఏదైనా అంటే ఇక్కడ మభ్య పెట్టి వినని వానికి ఒకటి వినేవానికి ఒకటి. మరి వెంకటరామరెడ్డి ఏమంటుండంటే నేను గెలిస్తే ఇంకా మీ ఏం డెవలప్ చేస్తాడు, ఇంకా 1000 కోట్లు సంపాదించుకుంటావు, నీ ఆస్తులు కాపాడుకుంటావు. వెంకటరామరెడ్డి నువ్వు గెలిచి ఎవరికేం ఉరగబెట్టవు, డామినేట్ చేస్తావు. ఏది కేసీఆర్ చెప్పినట్టుగా హరీష్ రావు చెప్పినట్టుగా, ఇక కేటీఆర్ అంటే నాకేం తెలియదు, వీళ్ళిద్దరు ఏది చెప్తే కది డామినేట్ చేస్తాడు తప్ప ఈయన ఎవరికేం ఉరగబెట్టాడు. నేను ఉరగబెట్టినా ఆమె సిద్దిపేట డివిజన్లో ఎవరికన్నా ఒక నాకు చూపించమను, నేను వస్తా. కొచ్చగుట్టపల్లిలో ఒక 10 మందిని ఇదే రూపకంగా నిర్బంధించి ఇండ్లకు తెల్లందాకా ఇండ్లను ఊల్చి ఆడ కూడా నీళ్ళు నింపిండు. ఇదే విధానం ఇక్కడ అందగిరి సాగర్. అక్కడ ఇప్పుడు రంగనాయక ఏది పురం అని చెప్పి ఇక్కడ మెడ్వండ దగ్గర ఒక కాలం వచ్చిన వాళ్ళకు, అక్కడ పోతే వాళ్ళు అంతా వాళ్ళే బాధితులే. ఆ పక్కన మళ్ళీ ఇలాంటి గెలిస్తే కదా ఇక చెప్తున్నా కదా, ఇక మొత్తమే దోతాడు. ఇలాంటి వాళ్ళకు జీవితాలు మామూలు లెక్కే చేయడు. నేను కలెక్టరే చెప్తున్నా, నీ ఇష్టం వాడు. నేను కూడా ఒక కస్టమర్ చెప్తున్నా తలొగ్గా అని చెప్పిన. అంత పెద్ద ఆన్సర్, అంత పెద్ద యుద్ధం చేసినావు, అందరికీ తెలుసు. కనీసం వాడు కలెక్టర్ కదా, కనికరం లేదు. మొత్తం గుండైజం రౌడీజం అంతే వీళ్ళు చెప్పినట్టుగానే ఏజెంట్ వాళ్ళకి ఏజెంట్ అంతే. ఇవాళ ఈ పని చేయట పని చేయాలంతే, గుమస్తా. కవిత కొడుకులు కొడుకులు రాలంటే తప్పదు. ఇక కాళ్ళే మొక్కే చెప్పులే మాసే కలెక్టర్ ఉండి ఈ కలెక్టరా వినండి నాయన, రైతులారా ప్రజలారా ఓటర్లు, నువ్వు ఎట్లా క్యాండిడేట్ చెప్పు సార్ నాకు. కలెక్టర్ హోదా అంటే ఏంటిది? ఒక జిల్లాకు ఒక రాజు, నువ్వు ఒక సీఎం వచ్చిన ఏం చేసావు, కాలు మొక్కిను. మీకు మళ్ళీ కోకాపేటలో 100 ఎకరాలు నీకు, 1 కోటి 100 ఎకరాలు, అది 1 ఎకరా 100 కోట్లు పెట్టి కొంటావు అంటే నీకేమో భూములు ఉండాలి, వ్యవసాయం చేసుకుంటూ భూములు ఉండదు. అంటే నాకు అర్థం కాదు పెద్దనా, ఆడనేమో 1 ఎకరం 100 కోట్లు పెట్టి కొంటాడు, ఈడ మాత్రం బిచ్చం వేస్తే తీసుకొని పోవాలి. 6.5 బిచ్చగాలి. మరి మేము అడకడితే వాళ్ళ మాకేమైనా కేసీఆర్ అప్పటి గవర్నమెంట్ కేసీఆర్ ఈ హరీష్ రావు మాకేమైనా కొనిచ్చిరా? మాదేమన్నా గవర్నమెంట్ ల్యాండా? మేము కష్టంతో కొనుక్కున్న జాగిరా. అయితే ఈ పోరు కావాలనే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఉన్నాం అంతే. ఇప్పటికి ఫైటింగ్ చేస్తారు స్టిల్ అంతే చెప్పిన. న్యాయాన్ని ఎవడు కొనలేడు, కాకపోతే అనుస్తారు కొద్ది తర్వాత అదే వస్తుంది. ధర్మాన్ని ఏం చెప్పలేదు. ఇప్పుడు వీడు ఒక్కనున్నా అని చెప్పి నువ్వేమో చేస్తే తదుపరి దాన్ని బతుకుంటే ఇంకో రూపకంగా దేవుడు ఏమో దగ్గర నాకు చూపిస్తాడు అని నమ్మకం. ఇప్పుడు నీ వీడియో చూసినాక ఇంకొక రైతు అనేటోడు లేకపోతే మామూలు అనేటోడికి వేస్తే వీళ్ళని చంపినట్టు అవుతుంది. అంతే కదా, జీవితాలు నాశనం చేసింది. ఇప్పుడు మాకు 9 ఎకరాలకు నువ్వు కట్టేయలేకపోయినావా? నేను అడిగింది గొంతమ్మ కోరిక కాదు. ఎక్కడైనా జనం సొమ్ము కూడా మన సొమ్మే అట్లా కూడా అడగలే నిన్ను. ఎవరికో ఎక్కడో పోస్టులు ఇస్తున్నావు. మా 3 పిల్లలకు అక్కడ ఏదైనా సరే ఇంత ఉపాధి చూపించి ఆ 13 ఇవ్వను అంతే. ఏం కోరిక కూడా కోరలే. ల్యాండ్ బాయే శక్తి బాయే చేసుకుందంటే ఏది లేదు కాబట్టి చిన్న పిల్లలకు ఉపాధి అడిగారు. అట్లా లేదు అనుకుంటే అది లేదు అనుకుంటే దానికి ఇంకేదైనా చూసి దానికి ప్రత్యామ్నాయం ఇంకేదైనా చూడరి. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చైనా నాకు సేమ్ ల్యాండ్ నాది అనే దాన్ని ఇచ్చేది చేస్తాను. అలా ఇప్పుడు ఈ చెట్లు మొత్తం 1000 చెట్లు ఉండాలి. ఈత చెట్లు తాడి చెట్లు మొత్తం మొత్తం ఆ కైకులు కూడా లేదు రోడ్డు మీద. రోడ్ల మీద తిరుగుతారు. ఎన్ని రోజులు ఉంటాయి డబ్బులు ఇచ్చిన డబ్బులు ఎన్ని రోజులు ఉంటాయి? ఇప్పుడు నాకు ఇంకోటి అర్థం కాలేదు, ఈ భూములు ఇరిగేషన్ మళ్ళీ ఈ సూడాని కొత్తగా వచ్చింది అది ఆయన యొక్క ఏది హరీష్ రావు అప్పుడు మినిస్టర్ కదా, అదెందుకు వచ్చింది మళ్ళీ? అది ఏదో సిటీ డెవలప్మెంట్ అని ఏది ఈ భూములు గుంజి భూములు అటు ఎందుకు ఇచ్చిండు అంటే ఇక్కడ భూములన్నీ కొనుక్కొని నేను డెవలప్ కావాలని ఆలోచించాను. ఆయన అక్కడ చుట్టూ కొన్నాడు 20-25 ఎకరాల దాకా కొని ఉన్నాడు. మే చూడా కానుకొని మీ ఆయన కొనుక్కోవాలి. ఇప్పుడు రైతుల జాగా ఇదేం ల్యాండ్ పెద్ద ఇది అంత వ్యవసాయ భూమే సార్. అప్పుడు ఇదంతా వ్యవసాయ భూమే. అయితే ఒక రైతు ఏం చేసిండంటే నీళ్ళు ఇక్కడ దాకా వస్తలు 3 TMCలు నింపినా కానీ ఇక్కడ దాకా వాటర్ రాలే. వాటర్ రాకపోతే ఆ రైతు ఏం చేసిండంటే, ఆయన పేరు రఘుపతి, ఏం చేసిండంటే నీళ్లు వస్తలేవు కదా ఇక్కడ దాకా, నాదే కదా భూమి, అప్పుడు వాళ్ళు ఇచ్చిన రేటు కూడా తక్కువనే కదా, ఒకవేళ ఇక్కడ దాకా వాటర్ వస్తే మునిగిపోతుంది, ఇబ్బంది లేదు.
ఒకవేళ వాటర్ రాకపోతే పంట పడితే 10 రూపాయలు దొరుకుతాయని ఆశతోని పత్తి వేసిండి ఇక్కడ. పత్తి చేను పెడితే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ట్రాక్టర్తో పంటను ఖరాబ్ చేసి ఆయన అరెస్ట్ చేసి కేసులు పెట్టారు ఆయన మీద. అంటే ఇది గతంలో ఈ భూమి ఆయనదే ఉండే. అంటే ఆ భూమి ఇప్పుడు ఆయన భూమి ఉంటే ఎట్లాగూ వాటర్ రావట్లేదు, వాటర్ సోర్స్ లేదు కదా, ఇంత వేసుకుంటే ఒక కార్ అన్న పండించుకుంటానే వేసుకున్నాడు. కేసులు పెట్టిరు, అరెస్ట్ చేసిరు, కేసులు పెట్టిరు. ఇప్పటికి కూడా ఇంకా కోర్టు చూడు తిరుగుతాను అతను. ఇది అరెస్ట్ రావు. ఈ సుడా ఏంది పెద్ద ఆయన? సుడా అంటే సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అర్బన్ డెవలప్మెంట్. దానికి ఇప్పుడు ఈ చెట్లు వేసుకొని దానికి వాటర్ గీటర్ అది సప్లై చేస్తారు. అసలు ఇరిగేషన్ భూములు తీసుకున్నప్పుడు ఇరిగేషన్ నుంచి వేరే వాళ్ళకి భూములు ఇవ్వద్దు మిస్టర్ హరీష్ రావు. ఇంత సిగ్గులేనివైన ఇంత ఇరిగేషన్ పేరు మీద ఇట్లా రైతుల్ని ఇరిగేషన్ పేరు మీద భూములు లాక్కొని సుడా పేరు మీద నువ్వు భూములు తీసేసుకొని అక్కడ నుంచి నీ కథ స్టార్ట్ అవుతుంది. ఇది అసలు కథ. దీని కథ అసలు ఎక్కడ స్టార్ట్ అయిందంటే అమాయక రైతుల దగ్గర లక్షల విలువైనటువంటి కోట్ల భూములు, లక్షల భూములు అన్యాయంగా లాక్కొని ఏం చేసిండు, ఎంత స్క్రీన్ ఎంత మంచిగా అంటే ఏముందిలే భూములు లాక్కురాట, ఆడ భూములు పోయినాయట అంటే మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇక్కడ రంగనాయక సాగర్ ఏదో డ్యామ్ పడుతుంది, అవతలకు ఆ బెనిఫిట్ జరుగుతుందేమో అనుకుంటారు జనాలంతా. ఇక్కడ ఏం చేసింది క్లియర్గా, ఇరిగేషన్ పేరు మీద 10 ఎకరాలు కావాల్సి ఉంటే 100 ఎకరాలు లాక్కుండు. ఆ 100 ఎకరాలు ఏం చేయాలి, కొంత సుడా పేరు మీద, కొంత గేమ్ చేంజ్ ఏంటంటే ఈయన పేరు మీద, కొంత సుడా పేరు మీద, కొంత ఈయన పేరు మీద. ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది ఇరిగేషన్ చూసుకుంటుంది. ఇరిగేషన్ది నువ్వు అక్కడ కేటాయించుడేంది మిస్టర్ హరీష్ రావు? ఏం డ్రామాలే. మా అల్లులు కలిసి సిద్దిపేటను దోసుకుర్రు నాయన. మీరు సిద్దిపేటను దోసుకుర్రు. ఒక రైతు అన్యాయంగా ఒక పంట ఒక కార్ వెంకటస్వామి వృత్తి ఇదేనా? ఏం జరిగింది అప్పుడు? మీకు ఏమైంది? రంగనాయక సాగర్లో భూమి పోతుందని కూడా ఒక మాట చెప్పకుండా మాకు భూములు తీసుకున్నారు. డబ్బులు కూడా ఇక్కడ న్యాయంగా జరగలేదు. సిద్దిపేట మండలికి వచ్చేసి 13 లక్షలు, చిన్నకోట మండలికి వచ్చేసి 6 లక్షలు, 6,50,000 ఒక ఎకరానికి. ఇట్లా అంటే అది మండలి వేరంటారు, ఇది మండలి వేరంటారు. దాన్ని అడిగితే కూడా అది లేదు, అది అంతే అంటారు. కలిసిరా మీరు అప్పుడు హరీష్ రావుకి? హరీష్ రావు దగ్గర దాకా పోనిచ్చేవాళ్ళు ఎవరు సార్ మమ్మల్ని? కలెక్టర్ కలిసిరా? కలెక్టర్ని కలవాలి, ఎవరిని కలవాలి, అంతే ఇస్తే అంతే అంటారు. అంటే ఇది మొదలు 6,50,000 ఇచ్చిన తర్వాత 6 నెలల తర్వాత దాన్ని ఇచ్చారన్నారు డబ్బులు. ఎన్ని ఎకరాలు తీసుకురు? మాకు 9 ఎకరాల 10 ఎకరాల 10 గుంటల భూమి ఉంటుంది సార్. మాకు 10 గుంటలు మిగిలింది, 10 ఎకరాలు పోయింది. 10 ఎకరాలు అందులో ఒక ఎకరం దానికి ప్రూఫ్ ఏంటంటే నాది ఒకటి సిద్దిపేట మండలంలో ఉంది, దానికి 13 లక్షలు వచ్చింది. కత్మది అమ్మ నాన్న పేరు మీద 9 ఎకరాల 10 గుంటలు ఉంటాయి. వాళ్ళు 9 ఎకరాల 10 గుంటలకి 6,50,000 ఇచ్చారు. మీకు ఇష్టం లేదు, మీరు అడిగేది లేదు, ఏది లేదు, ఇవ్వాలని ఏం లేదు, బలవంతం అంతా తీసేసుకొని బోరి మీకు ఇది అంతే. రేటు కూడా మీరు అడిగేది లేదు, అంతా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నాడే. అంతే. నీకు గింత, నీకు గింత ఇళ్ళనే మళ్ళీ 3 రేట్లు కట్టించారు అడిగిండే మళ్ళీ. అదే ఇప్పుడు దాదాపు ఇలా చందలాపూరు, రామంచ, పెదకోడు ఎంత రైతులు ఉండేనే? ఇక రైతులు ఎంతమంది తెలియదు కానీ మొత్తంలో సుమారు ఉంటారు కావచ్చు ఒక 1,000-1,200 మంది. 4 గ్రామాలలో 1,200 రైతులు దాదాపు. ఇక మీరు అడిగే హక్కు లేదు మీకు, మీరు అనాథలు అన్నట్టు. మళ్ళీ అందులో అన్నిటికీ వేదము మీరు ఏమైనా చేసుకోండి. అందులో బోర్ బావి కూడా చిన్నకోట మండలికి వచ్చేసి 6,50,000 ఇచ్చిన దానికి బోర్కి 30,000, అదే 13 లక్షల ఎకరంకి ఇచ్చిన దానికి 70,000 బోర్కి ఇచ్చారు. అందులో కూడా తేడా, అన్ని తేడానే. ఇప్పుడు ఏం అడుగుతారు మీరు? మీ డిమాండ్ ఏంది ఇప్పుడు మేము కోర్టులో కేసు వేసుకున్నాము, అది ఇస్తానే అంటే అది దాని ఫైల్ ముందర జరుగుతలేదు, ఏది జరుగుతలేదు. మాకు న్యాయం కావాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్కి ఉన్నాం సార్ మేము. మాకు వర్షాకాలం వచ్చిన మునుగాని తేలినప్పుడు దున్నుకుంటాం ఒక ఏకపచ్చల కింద. ఇప్పుడు అందులో ఒక 2 ఎకరాల భూమి అమ్మ నాన్న పేరు మీద, అమ్మ పేరు మీద 1 ఎకరం, నాన్న పేరు మీద 1 ఎకరం భూమి చూడవాలి కబ్జా పెట్టుకున్నారు సార్. మియావాక్ అని పేరు పెట్టింది అది. దాని ఆ భూమిని మాకు ఇచ్చే దాని భూమిని మాకు మీ భూమిని కబ్జా చేసారు. ఇప్పుడు అది కబ్జా చేశారు సార్. ఆ కబ్జా చేసే మియావాక్ అని పేరు పెట్టారు దానికి.
చూడ నర్సరీ అని. నర్సరీ అనేది అది కూడా ఫేకే మళ్ళా అన్నిట అంతా బలవంతమే సార్. ఏది మాకు ఒక మాట అంతా రాత్రి కానీలు పాతడం, రాత్రి చెట్లు పెట్టడం, వెళ్ళిపోవడం. ఏమన్నా అంటే 10 గంటల భూమి కూడా ఇచ్చేసే నీకు అది ఏంది అవసరం అంటారు వాళ్ళు. అంత దారుణం. ఇంత దుర్మార్గులరా మీరు. రే వెంకటరామరెడ్డి నిజంగా ఈ బాధతో చెప్తున్నాను. నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినాను. ఇంత దుర్మార్గం రే వెంకటరామరెడ్డికి, ఇంత దుర్మార్గం అనుకోలేరా మిమ్మల్ని. అమాయక రైతుల దగ్గర లాక్కొని అమాయకుల్ని చేసుకొని మీరు ఇష్టం వచ్చింది డిసైడ్ చేసి ఇలా శుద్ధ పూసలు వానుకోమో కోకాపేటలో 1 ఎకరం 100 కోట్లు పెట్టుకునే శక్తి వానుకుంటుంది. హరీష్ రావు అనేటోడు ఇక్కడ కోట్ల రూపాయలు పెట్టి ల్యాండ్ కొనేంత శక్తి ఉంటుంది. వీళ్ళకి ఏం చేస్తారు? వీళ్ళకి ఏం చేయాలి? ఇప్పుడు ఇంట్లో కూడా ఉపాధి కూడా కోల్పోయినాయి సార్. ఇందులో 100 ఇమాంబారి 100 తాళ్ళు 30 ఈదులు పోయినాయి సార్. అవి కూడా లేవు. కానీ అట్లా కూడా గీసుకొని బతికేటోళ్ళం. అది కూడా లేదు. ఇప్పుడు మాకు అన్ని వేరే వాళ్ళే కొనుక్కొని ఎక్కుతున్నాం సార్ ఇప్పుడు మేము. అంత పరిస్థితి దారుణంగా ఇది. ఇంత సిద్దిపేటలో ఉన్న రంగనాయక సాగర్ సంబంధించినటువంటి బాధితులు, ఇంత రైతులు బాధితులు కాదు అంటే భూనివాసుల బాధితులు అంటే వీళ్ళని అన్యాయంగా ఈ సమస్యలు నెట్టివేసినటువంటి వ్యవస్థ. వీళ్ళేం పడలేదు. టీఎంసీ 2 టీఎంసీలు అంటే అక్కడనే సార్ అక్కడి వరకే అయిపోతుంది. అవసరం లేదు. కొంచెం లోతు చేస్తే ఇంత సమస్య ఉండకపోవచ్చు. అవసరం లేకున్నా ఈ భూములు కాజేయడం కోసం డ్రామాలు ఆడి ఇవి తీసుకొచ్చి మళ్ళీ సుడా పేరు మీద, మళ్ళీ లేకపోతే ఇక్కడ కులాల పేరు మీద ఇంత దుర్మార్గంగా చేశారు. భూములను కూడా రాధాకిషన్ శర్మ సందలాపూర్ గ్రామంలో ఏం చేస్తుండంటే వారికి అనుకూలంగా ఉన్న వాళ్ళకు కబ్జా ఇట్లా ఫినిషింగ్ చేసి వాళ్ళ కబ్జాలు ఉన్నాయి. ఇప్పుడు జర మీరు ముందుకు వస్తే నేను చూపిస్తా. ఏది ఆ పోయిన ల్యాండ్ను ఏ రూపకంగా వాళ్ళు యాక్టివేషన్ చేసుకున్నారో చేపించడం చూపిస్తాం. వాళ్ళు డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు అక్కడ అంతే. ఇప్పుడు వాళ్ళ హ్యాండ్ ఓవర్ ఉన్నది అంటే ఇక అంతే కదా. అది మీకు నిదర్శనం నేను చూపిస్తా. ఇది రాధాకిషన్ శర్మ యొక్క విధానాన్ని. ఇది తెలంగాణ ప్రజల ముఖ్యమంత్రి గారికి మీకు కాళ్ళు ముక్కి చెప్తున్నా. ముఖ్యమంత్రి గారు దయచేసి ఈ రైతుల గోస తీర్చండి. మీకు వీళ్ళకి న్యాయం చేయండి. మీరు ఏ ఇనిషియేటివ్ తీసుకుంటారో మాకు తెలియదు, ఎలాంటి జీవోలు తెస్తారో తెలియదు, కానీ ఇట్లాంటి రైతుల్ని ఇబ్బంది పెట్టి చేయకండి. వాడు దుర్మార్గుడు కేసీఆర్ అనేటోడు, హరీష్ రావు అనేటోడు లంగా, ఈ వెంకటరామరెడ్డి అని పనికిమాలోడు. వాళ్ళు చేసిన దాన్ని మీరు తిప్పికొట్టి వీళ్ళకి న్యాయం చేయాలని మా రాయల్ మీడియా తరఫున మేము డిమాండ్ చేస్తాం. చెప్పదలుచుకుందాం. ముఖ్యమంత్రి గారికి మా విన్నపం, దయచేసి మేము అక్కడ మెట్టుమండల దగ్గర అని చెప్పి రంగనాయక సాగర్ ప్రాజెక్టు గురించి మేము ఏది ఒక నిరసన అంటే దాదాపు 3-4 నెలలు చేసినాం. అక్కడికి వచ్చి సానుభూతి తెలిపిండు. ఏది అప్పుడు రేవంత్ అన్న గారు. ఇప్పుడు అదే గుర్తు చేసుకొని వచ్చి ఇక్కడ మాలాంటి నష్టపోయిన వాళ్ళకు న్యాయం చేస్తాడని మేము ఇప్పుడు నమ్ముతున్నాం, చేయాలని కూడా కోరుతున్నాం. మీకు ఆ విధానం మీరు చేస్తే రుణపడి ఎప్పుడూ ఉంటాం. మా ఇళ్ళ తల్లి విధానం మా యొక్క నమ్మకంతో ఆ మాటగా ఇప్పటికీ ఉన్నాం. అదే మాట మీరు చెప్పండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది రీడిజైన్ చేస్తూ అంటే 2 టీఎంసీల లోపు 1.5 టీఎంసీ సరిపోతుందని ఫస్ట్ తీసుకున్నారు డిజైన్. అదే టైప్గా తీసుకుంటే కొన్ని 100 ఎకరాలు ఇలా రైతుల సాగు భూమికి అక్కడికి వస్తాయి. తిరిగి వాళ్ళ చేతికి ఇస్తే వాళ్ళు ఆనందంగా బతకగలుగుతారు. ఒక బండ్ దాంతోపాటుగా అక్కడ ఎక్కడి వరకు వస్తాయో వాటరు దాంతోపాటు ఒక కట్టలా కడితే ఈ లోతుగా లోతు తీస్తే ఎన్నో వాటర్ స్టోరేజ్ చేయొచ్చు. అందులో కేవలం ఇది ఎత్తిపోతల పథకమే కాబట్టి అందులో వచ్చిన నీళ్ళు వెళ్ళిపోవడానికే తీసుకొస్తారు. దాదాపుగా సంవత్సరంలో 1 నెల 2 నెలలు మాత్రమే కొంతవరకు నీళ్ళు ఉంటున్నాయి. తర్వాత ఎడారిలాగా కనబడుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో. మీరు చూడవచ్చు, దానికి తిరిగి చూస్తే కంప్లీట్గా దగ్గర వరకు వచ్చేసిన వాటరు. అదే టైపుగా మిగతా రోజులలో అన్నీ అట్లానే ఉంటున్నాయి. ఈ బండ్ కట్టేసి ఒక కట్టలా కట్టేసి మిగతా భూములన్నీ తిరిగి రైతులకు ఇస్తే కొన్ని 100 ఎకరాలలో సాగు భూమికి అనుకూలంగా మారి రైతులకు ఎంతో ఆమోదయోగ్యంగా మారుతుంది. ఎన్నో పంటలు పండుతాయి. వాల్యుయేటెడ్ ఎంతో భూమిని ఈరోజు ఎడారిలాగా తలపించే విధంగా తయారు చేస్తూ ఇక్కడ పిచ్చి మొక్కలు ఎడారి మొక్కలు ఏది ఈత చెట్లు అంటూ అదంటూ ఇదంటూ పెట్టి కొంతవరకు అట్లా చేసిరు, ఆక్యుపై చేసిరు. ఇంకో సైడ్ సుడా అంటూ అది అంటూ ఇదంటూ ఏదేదో పెడుతున్నారు. రైతులకు ఏ పర్పస్ అయితే తీసుకున్నారో ఏ పర్పస్గా తీసుకున్నారో దానికి మాత్రమే వినియోగించాలి. అది చట్టం కూడా చెప్తుంది.
న్యాయపరంగా ఉంటే రైతులకు ఏ విధంగా అంటే మేము ఒక దీనికి రంగనాయక సాగర్ పర్పసే తీసుకున్నామని చెప్పారు. కానీ కాకపోతే ఇది ఏం చేస్తున్నారంటే ఈ దేనికి పడితే దానికి వాడుతూ అది వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ భూమి అన్నట్టుగా వాళ్ళ సొంత భూమి అన్నట్టుగా కొన్ని వాళ్ళ పట్ట కూడా వేపించుకోరు భూమి కొన్ని అది కూడా జరిగిందంట. కానీ రైతులకు ఎలాంటి విషయాలు తెలియదు పాపం, వాళ్ళకు పెడతారా పెట్టారా. మీరేం డిమాండ్ చేస్తారు రేవంత్ గారు? ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి ఒకటే విన్నపము, వాళ్ళు వచ్చి ఒక రేవంత్ రెడ్డి అప్పుడు ఏది కాళేశ్వరం ప్రాజెక్ట్ అక్కడికి పోయి మేటిగడకు పోయి ఎలా సందర్శించి చూశారో అదే విధంగా ఇక్కడికి కూడా వచ్చి కొంతమంది రైతుల సాధక బాధకాలను కూడా ప్రయత్నం చేస్తూ ఈ ఎడారిలాగా ఉన్న భూమిని దాదాపుగా రైతులకు తిరిగి ఇచ్చేయాలి, దీన్ని రీడిజైన్ చేస్తూ దీన్ని తక్కువకు మార్చాలి, డెప్త్గా తీయాలి ఇక్కడ అని చెప్పేసి విన్నపం చేస్తున్నాము. దయచేసి ప్రజలారా మీ ఓటక్కును సద్వినియోగం చేసుకోండి, వాల్యూ అయిన ఓటక్కును వాడి ఎవరు మంచో ఎవరు చెడో ఈ ప్రలోభాలకు లొంగకుండా డబ్బుకు మందుకు ఈ మద్యానికి ఎలాంటి బానిసలు కాకుండా మీరు నీతి నిజాయితీతో ఓటేస్తే రేపు మంచి నాయకులను ఎన్నుకోవచ్చు. అదే మీకు ఫైనల్గా ఇలాంటి వాళ్ళను దయచేసి చూడండి. ఇలాంటి ఏది వెంకటరామరెడ్డి అటువంటి వాళ్ళను ఆ రోజు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేసిండో ఇప్పుడు ఎట్లా వచ్చి ఓట్లు అడుగుతున్నాడో చూసుకోండి, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి అని తెలియజేస్తున్నాను. ఫైనల్గా మీరు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ గతంలో మీరు చాలా నష్టపోయారు, చాలా గోసపడ్డారు, మీ భూములు కూడా కబ్జా చేశారు కదా, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని ఏం కోరుకుంటారు మీరు? సార్ నీటి సామర్థ్యం కొరకు ఇచ్చినాం సార్ భూమిని. ఒక రైతు పోతే 10 మంది బతారంటే దానికి ఆనందమే. నీళ్ళు వచ్చినప్పుడు అంటే మునిగితే బాధపడుతుంది, తేలినప్పుడన్నా దున్నుకోవడానికి సాగు చేసుకోవడానికి అవకాశం ఇచ్చినా కానీ ఒక అందులో కొంతనన్నా నష్టపోయిన దాన్ని ఈ పంట పండించుకోను ఆ పంట పండించుకోను అట్లా బతుకుదామని ఆలోచన సార్. ఇది ముఖ్యమంత్రి గారు వాళ్ళ గోస. ఇది ఒక్కసారి మీరు గతంలో ఎక్కడికైతే పోయినారో ఆ కాళేశ్వరంకి వెళ్ళారో ఇక్కడికి వచ్చి సందర్శించి తక్షణమే ఈ ఎలక్షన్లు అయిపోయిన ముందటనే వీళ్ళకి ఏదో ఒక సమస్య పరిష్కరించి వీళ్ళకి ఏదో ఒక రూపంలో ఉపాధి కల్పించమని మేము డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, నేను ప్రస్తుతం సిద్దిపేటలోని హరీష్ రావు ఈ నైట్ పూట ఈ టైంలో హరీష్ రావు ఫామ్ హౌస్ సంబంధించిన రంగనాయక సాగర్ దగ్గర రామంచ గ్రామం సంబంధించినటువంటి దగ్గర ఉన్న ఇక్కడనే దాదాపుగా 13 ఎకరాలు అన్యాయంగా కబ్జా చేసి ప్రభుత్వ భూమిని పేదల దగ్గర తీసుకున్నటువంటి భూముల్ని ప్రభుత్వ భూమిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భూములుగా చిత్రీకరించి ఆ సర్వే నెంబర్ కూడా చెప్తాయి, ఎందుకంటే వీళ్ళు ఇదవుతారు 402, 403, 404, 405, 406, 464 దీనికి సంబంధించినటువంటి 13 ఎకరాల భూమిని కబ్జా చేసుకుంటూ ఎవరు? సిద్దిపేట 6 అడుగుల అందగాడు, చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తి అని చెప్పే హరీష్ రావు గారు ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని మొత్తం కబ్జా చేసుకొని దానికి గతంలో ఇప్పటిదాకా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సుడా నుంచి ఈయన కబ్జా చేసుకొని ఇక్కడ ఏం చేసిండు మళ్ళీ 2020, 21, 22, 24లో పట్టాలు కొన్ని అప్పటిదాకా పట్టాలేవు 20 నుంచి 24 అప్పుడింత పట్టా చేసుకొని గవర్నమెంట్ వచ్చిన దగ్గరికి కూడా గవర్నమెంట్ వచ్చినాక కూడా మొన్నటిదాకా రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అప్పుడింత ఇప్పుడు 13 ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేసిండు. ఏం చేసిండు? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోమో ఈ ల్యాండ్ మొత్తం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తీసేసుకుంది రైతుల దగ్గర నుంచి ఇరిగేషన్ తీసుకుంటే ఒకవేళ రైతులకు అది యూజ్ కాకపోతే ఇరిగేషన్కి యూజ్ కాకపోతే మళ్ళీ రైతులకు చెప్పాలి, లేదంటే ఇరిగేషన్ దగ్గర ఉంచుకోవాలి. కానీ ఈ సుడా అని చెప్పేసి సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అని ఒకటి వాళ్ళు హెచ్ఎండిఏ లాగా ఇక్కడ ఒకటి ఉంటుంది. సో దానికి ఏం చేసిండంటే దానికి ఇరిగేషన్ నుంచి ఇటు లాక్కున్నారు. అంటే ఏ చరిత్రలో ఎక్కడ కూడా ఈ భూములు లాక్కునే ఇచ్చే ఎవరం లేదు, ఎలాంటి జీవో లేదు, ఎలాంటి ఇది లేదు. గవర్నమెంట్ విరుద్ధంగా ఇచ్చి ఈ భూములు ఏం చేసిండు మళ్ళీ సుడా నుంచి ఇట్లా అప్పుడింత మళ్ళీ సుడాకింత ఇచ్చి ఈయన అప్పుడింత అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకుంటూ ఇది హరీష్ రావు అనే ఒక శుద్ధపూస దుర్మార్గం. దీనికి అంతా ఇంకొక విషయం మీకు ప్రజలారా ఇంకొక విషయం ఏంటంటే దీనికి సూత్రధార ఎవరంటే ఈ దొంగ భూములకు పర్మిషన్ ఇచ్చినది ఎవరంటే కలెక్టర్ వెంకటరామరెడ్డి. ఇది రైతుల దగ్గర అన్యాయంగా భూములు లాక్కుండి అన్యాయం చేసారు వాళ్ళని. మళ్ళీ ఇక్కడ ఆ భూములు లాక్కున్న దాన్ని మొత్తం కూడా ఎవరైతే శుద్ధపూస ఉన్నాడుగా
శుద్ధ పూసని అని చెప్పి ఇప్పుడు వెంకటరామరెడ్డి ఓట్లు అడుగుతున్న సిగ్గులేని వెధవవాడు అని రైతులు అంటారు. నేను అన్నట్లే అలాంటి వ్యక్తులు ఈ భూములకు రిజిస్ట్రేషన్ ఇచ్చిండు. ఇట్లా 1000 ఎకరాలకు రిజిస్ట్రేషన్ చేసినటువంటి దుర్మార్గుడు వెంకటరామరెడ్డి. అలాంటి దుర్మార్గుని కోటేస్తే హరీష్ రావు లాంటి దుర్మార్గులు రాజ్యం వెళ్ళకపోతే ఏం చేస్తారు భయ్? సో ఇది సిద్దిపేట సంబంధించినట్టు హరీష్ రావు లాంటి భాగవతం. వెంటనే హరీష్ రావు భూముల మీద విచారణ చేసి ఈ రంగనాయక సాగర్ ప్రజలకు న్యాయం చేసి ఆ భూములు వాళ్ళకు తిరిగిచ్చి వాళ్ళకు కొంత ఉపాధి చూపెట్టే విధంగా కొంత గవర్నమెంట్ ఆదుకొని హరీష్ రావుని జైల్లో పెట్టాలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది.